అందరికీ నమస్కారం. వైజాగ్ యువకుని విజయ రహస్యం అనే అనుభవంతో మీ ముందుకు వచ్చాను. ఆలస్యం చేయకుండా అనుభవంలోకి వెళ్దాము. జీవితంలో అన్నిటినీ కోల్పోయి ఎలా ముందుకు సాగాలో అర్థం కాక చనిపోతే మంచిది అన్న నిస్పృహతో వారి అక్కకు ఫోన్ చేసి, నేను ఉండను, చనిపోతానక్క, నాకు అసలు బతకాలని లేదు, జీవితం మొత్తం ఓడిపోతూనే ఉన్నాను అని బాగా ఏడ్చాడట. ఆ మాటలకి వారి అక్కకి భయం వేసి స్వామివారి దర్శనానికి వెళ్ళి, తమ్ముడు చనిపోతానంటున్నాడు స్వామి, చాలా బాధపడుతున్నాడు అని చెప్పింది. అప్పుడు స్వామివారు, నేను చూసుకుంటాను నాన్న, తమ్ముడి జీవితం మంచి మార్గంలోకి వస్తుంది, నిశ్చింతగా ఉండండి అని ధైర్యం చెప్పారు. స్వామి చెప్పిన మాటలు వారి తమ్ముడికి ఫోన్ ద్వారా తెలియజేశారు. ఏం చెప్తున్నావక్కా, అసలు ఈ రోజుల్లో ఇలాంటివి నమ్ముతారా? స్వాములను నమ్మవద్దు, వాళ్ళు డబ్బు కోసం ఏదేదో చెప్తారు అని వారి అక్క చెప్పిన మాటలను కొట్టిపారేశాడు. అతనికి ఉద్యోగం రావటంతో మనసు చాలా కుదుటపడింది. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా జీవితం గడుస్తుంది. పెళ్లి చేసే సమయం వచ్చింది. సంబంధాలు చూస్తున్నారు కానీ కుదరడం లేదు. స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు తమ్ముడికి సంబంధాలు వస్తున్నాయి కానీ ఏమీ కుదరడం లేదు స్వామి అని చెప్పగా, స్వామివారు తమ్ముడికి త్వరలో ఒక సంబంధం వస్తుంది, మంచి అమ్మాయితో పెళ్లి జరుగుతుంది, నేను చూసుకుంటాను నాన్న అని అన్నారు. వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేసి, స్వామివారు నీకు త్వరలో పెళ్ళవుతుందన్నారు అని చెప్పేసరికి, సరేలే చూద్దాం అని అనుకున్నాడట. కానీ అంతగా నమ్మలేదు. స్వామి చెప్పినట్టే వారికి 1 నెలలో పెళ్లి కుదిరింది. అందమైన చక్కని అమ్మాయితో పెళ్లి జరిగింది. ఈ సంఘటన తరువాత ఆయనకు స్వామిపై అపారమైన నమ్మకం కలిగి ఏ పని చేసినా స్వామికి దండం పెట్టుకుని చేయటం మొదలుపెట్టారు. ఒక ఇల్లు కొనాలని నిర్ణయించుకున్నాక ఆ ఇంట్లోకి స్వామి ఫోటో తీసుకువెళ్ళి, స్వామి మీకు ఈ ఇల్లు నచ్చితే ఏ ఆటంకం లేకుండా పనులు జరిగేలా చూడండి అని దండం పెట్టుకున్నారు. 2 నెలలలోనే డబ్బు సర్దుబాటయ్యి 2 ఫ్లాట్లు కొనగలిగారు. అలాగే ఇద్దరికి మంచి ఉద్యోగాలు వచ్చి వారి జీవితం స్థిరపడింది. వివాహమై 2 సంవత్సరాలు అయినప్పటికీ వారికి సంతానం లేనందుకు బాధపడుతున్నారు. అప్పుడు వారి అక్క మళ్ళీ స్వామివారి వద్దకు వెళ్ళి, స్వామి తమ్ముడికి ఇంకా సంతానం లేదు, బాధపడుతున్నాడు అని చెప్పింది. అప్పుడు స్వామి నవ్వుతూ ఇలా అన్నారు, బాధపడకండి, త్వరలో ఒక బాబు వస్తాడు, నేను చూసుకుంటానులే అని అన్నారు. అక్కడి నుంచి సరిగ్గా ఏడాది తిరిగేసరికి పండంటి బాబు పుట్టాడు. ఈ విశాఖ యువకుని జీవనయానం కేవలం ఒక వ్యక్తిగత అనుభవం కాదు, నిరాశలో కూరుకుపోయిన ఎందరికో ఆశాదీపం. జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనతో ఉన్న అతనికి స్వామివారు పలికిన నేను చూసుకుంటాను అన్న ఒక్క మాట ప్రాణభిక్ష పెట్టింది. ఈ మాట కేవలం ఒక హామీ కాదు, అది గురువు తన భక్తుడికి అందించే అభయం, అనుగ్రహం. మనం తరచుగా ఎదుర్కొనే సమస్యలను గురువు నేను చూసుకుంటాను అని చెప్పినప్పుడు దానిని పరిపూర్ణ విశ్వాసంతో స్వీకరించలేకపోవడం, మనస్సులో అనేక సందేహాలు, అపనమ్మకాలు, తొందరపాటు ఆలోచనలతో నిండిపోతాయి. పని జాప్యమైనా, అనుకున్న విధంగా జరగకపోయినా వెంటనే స్వామి చెప్పారు కదా, ఇంకా ఎందుకు అవ్వలేదు అని మనం ఆందోళన చెందుతాం. ఇది మన విశ్వాసానికి పెట్టే పరీక్ష అని మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఈ యువకుడు మొదట్లో స్వామి మాటలను నమ్మలేదు. ఆ తర్వాత అతనికి స్వామిపై అపారమైన నమ్మకం ఏర్పడింది. ఏ పని చేసినా పూర్తి విశ్వాసంతో స్వామికి దండం పెట్టి వదిలేశారు. ఇదే ఈ అనుభవంలోని కీలక సందేశం. ఒకసారి నమ్మటం మొదలు పెడితే స్వామివారి మీద అపార నమ్మకంతో వదిలేయండి. ఎన్ని ఆటంకాలు వచ్చినా స్వామి మాట ఇచ్చారు, జరుగుతుంది అన్న గట్టి నమ్మకంతో, ఓపికతో వేచి ఉండాలి. మధ్యలో ఎదురయ్యే ఆలస్యాలు, ఆటంకాలు మన విశ్వాసాన్ని పరీక్షించేవే తప్ప దైవ సంకల్పాన్ని మార్చేవి కావు. ప్రతి కష్టం వెనుక ఓ అద్భుతం దాగుంది. స్వామిపై నమ్మకంతో ముందడుగు వేయండి. మరొక అనుభవంతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.